వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దాంట్లో మిర్చి బజ్జీ తింటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనకు కావాల్సినవి తీసుకుందాం. ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు అయితే నేను 2 తీసుకున్నానండి. కొత్తిమీర కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేను 3 కప్పుల మరమరాలు తీసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడైతే 2 కప్పు వేసాను. అలానే 3 కప్పు వేసి దాంట్లో వాటర్ వేసేసుకుందామండి. వాటర్ అయితే నేను 3-4 కప్స్ వేస్తున్నాను. వేసింది అది బాగా వాటర్లో నానబెట్టాలండి. మరమరాలు మంచిగా నానాలండి. అప్పుడే ఉగ్గాని చాలా బాగుండిద్దండి. ఉగ్గాని అంటే కొంచెం మెత్తగా ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం వాటర్ వేస్తుంటే మరమరాలు పైకి వస్తాయి కదండి. ఆ మరమరాలు కింద కొత్తేసి బాగా కలిపేయాలండి. అన్నీ మిక్స్ అవుతాయి. అప్పుడే కొంచెం అవి మెత్తగా అవుతాయండి. చూడండి, ఇలా చేయాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని తీసేసుకుందామండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుట్నాలు వేసేసుకుందామండి. దాని తర్వాత సాల్ట్ వేసేసుకుందాము. 1 స్పూన్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసేసుకుందామండి. నేనైతే 10 నుండి 15 అలా తీసుకున్నాను. మీకు రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 10 నుండి 15 వరకు వేసాను. చూడండి, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పౌడర్ వేసేసుకుందాము. ఈ పౌడర్ వేసుకొని చాలా బాగుండిద్ది. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. మా వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుందామండి. దీని తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాము. చూడండి, నేనైతే ఇలా వేసేసుకున్నాను. ప్లీజ్ మా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చిని వేసేసుకుందాము. అలానే కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఒకసారి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఈ రెసిపీ అయితే మా అత్త చేసిద్దండి. మా అత్త దగ్గర నుంచి చూసి నేర్చుకున్నానండి. చూడండి, ఇదైతే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉగ్గాని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా అయిపోయిద్దండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోయిద్దండి. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తిని వెళ్తారండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాలని వేసేసుకుందామండి. ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా. పసుపు వేస్తే కలర్ అయితే చాలా బాగుండిద్దండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఇందులోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పౌడర్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పౌడర్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ పుట్నాల పౌడరే మెయిన్ ఇంగ్రీడియంటే, దాంతోనే బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టిన మరమరాలు ఉన్నాయి కదండి, అవి అయితే జల్లెల్లో తీసేసుకొని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుందాం. ఒకవేళ వాటర్ ఉంటే కనుక అస్సలు బాగోదండి, ముద్దగా ఉండిద్ది. ఇప్పుడైతే మళ్ళీ వేసేసుకున్న తర్వాత దాని మీద పౌడర్ అయితే వేసేసుకుందాము. మళ్ళీ అయితే మరమరాలని వేసేసుకుందాము. ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేసేసుకున్నాను నేను. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకుందాం మీకు రుచికి తగినంత. ఇంతకైతే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను కొంచెమే వేసుకున్నాను. మళ్ళీ మరమరాలు వేసేసుకుందాము. మిగిలిన మరమరాలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఆ మసాలా మొత్తం పట్టేటట్టుగా మొత్తం కలపాలండి. మనం పులిహోరని కలుపుతాం కదండి, సేమ్ ఇలాగే ఇది కూడా అలానే కలపాలండి. చూడండి, ఇలానే కలుపుకోండి. కొంచెంగా కలిపితే ఇలా అవుతుందని చూడండి. ఫైనల్గా నేనైతే ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకుందాము గార్నిషింగ్కి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా అయితే వచ్చేసింది. చూడండి, పొడిగా ఎంత బాగుందో, ముద్దగా కాకుండా. అదే వాటర్ ఉంటే అస్సలు బాగోదండి.
చూడండి వాటర్ లేకుండా అయితే ఎంత పొడి పొడిగా చాలా బాగుందండి. అసలు మీరు తింటే వదిలిపెట్టరండి. ఈ వేడి వేడి ఉగ్గానిలో మిర్చి బజ్జీ కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తానండి. బాయ్.